హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. ఈ యొక్క వీడియో వచ్చేసరికి ముఖ్యంగా ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి. సో మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఏంటి అంటే ఈ మెయిన్ ఉద్దేశం వచ్చేసరికి పాలిసెట్ ఎగ్జామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. సో బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడాలి, స్కిప్ అయితే చేయకండి, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు కనుక ఇది అవసరం లేదు అంటే మాత్రం ఒక్కసారి ఒక 1 or 2 minutes ఈ వీడియోని చూసేసి దాని తర్వాత క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఈ టిప్స్ని యూజ్ చేయండి అండ్ మీకైతే కొంచెం రిలాక్సబుల్గా మీరైతే మీ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంది అంటే రేపు కానీ లేదంటే ఎల్లుండి కానీ టెన్షన్ పడకండి. టెన్షన్ పడ్డారు అంటే మాత్రం చాలా వరకు మీకు మైండ్లో ఏదైతే స్టోర్ చేసుకున్నారో అవి వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. టెన్షన్ పడకండి, బీ ఫ్రీ. ఎగ్జామ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దగా ఏమీ ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి మీకు ఆ టెన్షన్ ఉండొచ్చు. బట్ నన్ను అడిగితే మాత్రం నేను చాలా వరకు కాంపిటేటివ్ కాంటాక్ట్ అవ్వాలంటే మీకు 2 రిసోర్సెస్ అయితే ఉన్నాయి. సో 1 వచ్చేసరికి మీరు డైరెక్ట్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క మెంబర్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది జస్ట్ మీకు 89 రూపీస్కే మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మెంబర్ అవ్వచ్చు. సో ఇది మీకు 1 month దాకా వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవాలనుకుంటే జస్ట్ యూట్యూబ్లో BSDVP తెలుగు టెక్ అనే యూట్యూబ్ ఛానల్ని జస్ట్ సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పైన చూస్తున్నారా అబౌట్ సెక్షన్ అనేది, సో అక్కడ మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ వాట్సాప్ అదే విధంగా మెంబర్షిప్ అనేది ఉంటుంది కదా, సో ఆ మెంబర్షిప్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మెంబర్షిప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసరికి జాయినింగ్ ఎలా అవ్వాలి ఏంటనేసి ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఇక్కడ మీకు బ్లూ కలర్ లో జాయిన్ అనే బటన్ ఉంది కదా, సో ఆ జాయిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా లైక్ మీకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇక్కడ అన్ని కూడా చూపిస్తూ ఉంటుంది కదా. సో దాని ద్వారా మీరైతే డైరెక్ట్ గా పేమెంట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే మెంబర్ అయితే అయిపోవచ్చు అనమాట. సో ఇంకొక రిసోర్స్ వచ్చేసరికి డైరెక్ట్ గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలి అంటే మెంబర్షిప్ ని యూజ్ చేసుకోకుండా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అనేది కింద డిస్క్రిప్షన్ లో మీకు క్లియర్ గా ప్రొసీజర్ అంతా కూడా రాశాను. సో యూజ్ దట్ ప్రొసీజర్ గైస్ అండ్ మీరు డైరెక్ట్ గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆ యొక్క యాప్ యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్స్ రాశాను, చాలా ఫ్రీగా ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా వెళ్ళి రాసేదానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ గోయింగ్ టు సెకండ్ వన్, మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్. మెయిన్ థింగ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి హాల్ టికెట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మీ ఒక ఆధార్ కార్డ్. సో ఈ ఆధార్ కార్డ్ మ్యాండేటరీనా లేదంటే మ్యాండేటరీ కాదో నాకు తెలీదు, బట్ ఇన్ కేస్ అవసరం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి, లేదు అంటే అవసరం లేదు, ఓకేనా. సో ఎంతకైనా మంచిది తీసుకెళ్తే కొంచెం బెటర్ అవుతుంది, ఓకేనా. సో హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది అండ్ ఆధార్ కార్డ్ ఆప్షనల్. అండ్ ఆప్షనల్ అంటే నా తరపున ఆప్షనల్, ఇన్ కేస్ అది మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. పెన్, పెన్సిల్, షార్ప్నర్ అండ్ ఎరేజర్ ఇవైతే మ్యాండేటరీగా తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మీకు పెన్ను లేదు, పెన్సిల్ లేదు అంటే మాత్రం ఇవ్వరు. పెన్ను దేనికోసం అంటే మీరు సిగ్నేచర్ చేయడానికి అండ్ ఇంకా మీ యొక్క నేము, మీ యొక్క డీటెయిల్స్ అవన్నీ రాయడానికి కోసం. సో బెటర్ మీరు పెన్సిల్స్ అనేటివి 2 తీసుకోవడం అయితే కొంచెం బెనిఫిట్ అవుతుంది మీకోసమే, ఓకేనా. సో దానికోసం పెన్సిల్స్ అనేటివి 2 అయితే తీసుకెళ్ళండి, ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎగ్జామ్ రాసే టైంలో మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. అండ్ టైమింగ్ మీకైతే 120 minutes అయితే ఉంటుంది కాబట్టి ఆ 120 minutesని కరెక్ట్గా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో మధ్యలో మీకు కొన్ని క్వశ్చన్స్ రావట్లేదు అంటే మాత్రం దాన్ని స్కిప్ చేయకండి. సో అవుట్ ఆఫ్ మీరు 120 క్వశ్చన్స్ ఉంటే 120 క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు కాబట్టి మేబీ తప్పు ఆన్సర్ ఏదైతే మీకు కరెక్ట్గా తెలియని ఆన్సర్స్ ఉన్నాయో దానిలో మీరు ఏదో ఒకటి పెట్టినా కూడా కరెక్ట్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో అది ఏ విధంగా పెట్టాలి, ఇన్ కేస్ మనకు తెలియని క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా పెట్టాలనేసి నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి, మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం, ఓకేనా. సో నెవర్ మిస్ దట్ వీడియో. ఇన్ కేస్ మీకు టైం ఉండింది అంటే ఖచ్చితంగా చూడండి, లేదు మీరు ఇంకొక 1 hourలో 2 hoursలో ఎగ్జామ్కి వెళ్తున్నారు అంటే మాత్రం స్కిప్ దట్ వీడియో. స్కిప్ చేసేసి ఆ వీడియోని చూడకుండా మీరు ఏం చేస్తారంటే రాని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీకు నచ్చిన ఆప్షన్స్ అయితే ఇచ్చేయండి. బట్ మీకు గనక టైం ఉంది అంటే
మీకు ఎగ్జామ్ కనుక టైం ఉంది అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. స్కిప్ చేయాల్సింది ఎప్పుడు అంటే మీకు టైం లేనప్పుడు, స్కిప్ చేయకూడదు ఎప్పుడు అంటే మీకు టైం ఉన్నప్పుడు. ఓకేనా? సో ఈ టిప్స్ మాత్రమే యూస్ చేయండి అండ్ 100% మీరైతే మీ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఎదర్ ఇది ఏపీ కానివ్వచ్చు లేదంటే తెలంగాణ కానివ్వచ్చు, టక మీరైతే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ టోటల్గా అయితే ఈ వీడియోలో. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ ఆఫ్.